అడ్డుకున్నారు. మరి మీ మంత్రి ఏం మాట్లాడండి, మీ పార్టీకి సంబంధించిన మంత్రి మాట్లాడండి. అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనుల పురోగతి గురించి, అభివృద్ధి గురించి. అంటే ఇవాళ కళ్ళెల్లి చూడలేని కబోదుల్లాగా రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు తయారైంది. కానీ ప్రపంచమంతా తెలంగాణ అభివృద్ధిని పొగుడుతూ ఉంది, భారతదేశం అంతా తెలంగాణ అభివృద్ధిని కొనియాడుతూ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన మాట్లాడతారు, నిన్న కేసీఆర్ కేటీఆర్ మీ మీద రజాకార్ ఫైల్స్ సినిమా తీస్తామని. బిడ్డ మా మీద రజాకార్ ఫైల్స్ సినిమా తీసుడు కాదు, నీ మీద తంబాక్ ఫైల్స్ అనే సినిమాలు తీస్తారు జనం, లవంగం ఫైల్స్ అనే సినిమాలు తీస్తారు, గంజాయి ఫైల్స్ అనే సినిమాలు తీస్తారు. ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాల మీద మాట్లాడే చేతగాక ఏం పడుతుంది, నోటికి ఎంత వస్తుందో ఎట్లా పడితే అట్లా మాట్లాడేటటువంటి తీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మార్చుకోవాలి. ప్రజలు అసహించుకుంటున్నా, ప్రజలు నవ్వుకుంటున్నా, జబర్దస్త్ అని ఒక కామెడీ షో వస్తుంది టీవీ ఛానల్లో. జబర్దస్త్ కామెడీ షోలో ఒక కమెడియన్ లెక్క తయారైపోయింది బండి సంజయ్. ప్రజలు ఆ జబర్దస్త్ చూసుడు తగ్గించినట, సంజయ్ మాట్లాడే టీవీ చూసుడు కొంచెం పెరిగినాయట ఈ మధ్య. బీపీ గోళీలు కూడా వేసుకుంటలేరట, సంజయ్ టీవీలో వస్తే చూసి నవ్వుకుంటారట, ఎంజాయ్ చేస్తున్నారట. నిన్న మాట్లాడుతున్నారు, ఒక వీడియో నేను చూసిన, ఇట్లా నెత్తి పెట్టుకుంటా బోటి, షోర్వా, తలకాయ కూర, కాళ్ళ కూర, పాయ, మొత్తం కూరల గురించి చెప్తున్నాడు. ఇవన్నీ హోటల్లో పనిచేస్తున్నారా బాబు, లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా? ఏం మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది? ఒక పార్లమెంట్ సభ్యుడివి కనీసం హుందాగా మాట్లాడడం నేర్చుకో, విలువలతో మాట్లాడడం నేర్చుకో, పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో, సబ్జెక్టు పెంచుకో, అవగాహన కల్పించుకో. ప్రజలకు అవసరమైనటువంటి, సమాజానికి అవసరమైనటువంటి, దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే అంశాల మీద మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? పేకాటలో జోకర్ లాగా, జబర్దస్త్లో కమెడియన్ లాగా ఏంది షో? ఆయన కూడా పద్ధతి మార్చుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అడ్డుకునుడే, నిన్న మా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ అడ్డుకునుడే క్రైటీరియా అనుకుంటే బిడ్డ మీ కిషన్ రెడ్డి తిరగలేడు తెలంగాణలో, మీ బండి సంజయ్ పాదయాత్ర కూడా నడవదు, గుర్తుపెట్టుకొని. కుక్కలు దేక్తలేరు మీ పాదయాత్రలు, ఎన్నోడు వస్తలేరు జనాలు. ఒక లాంగ్ విజువల్ పంపేరాదు, ఇప్పటిదాకా ఒక లాంగ్ షాట్ లేదు నీ పాదయాత్రకు సంబంధించి. ఒక డ్రోన్ కెమెరా షాట్ పంపేరాదు? మా మీడియా మిత్రులకు బాగా తెలుసు డ్రోన్ కెమెరా షాట్ అంటే. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఒక డ్రోన్ కెమెరాతో ఒక వీడియోనో ఫోటోనో పంపేరాదు? ఇప్పటిదాకా అసలు నేను పాదయాత్ర జనం లేరు. వాళ్ళతో ఉన్నటువంటి కెమెరాలు కూడా వాళ్ళ ముఖాల మందమే పెడుతున్నారు. గింత ఆ గుంపు గింతే ఉన్నది, గంతమందిగా చూపిస్తున్నారు. ఆ ఫోటోలు గట్టిన వస్తున్నాయి, ఆ మీడియా విజువల్స్ కూడా గట్టిగా వస్తున్నాయి. అంటే పాదయాత్రలో ప్రజలు లేరు, అది ప్రజా సంగ్రామ యాత్ర కాదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసినటువంటి తప్పుల్ని, తెలంగాణకు చేసినటువంటి వివక్షను, తెలంగాణకు చేసినటువంటి అన్యాయాల్ని కడుక్కుంటున్నటువంటి పాపాల యాత్రగా దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్ప అది ప్రజా సంగ్రామ యాత్ర కాదు. ఆ యాత్రలో ప్రజలు లేరు, సంగ్రామం లేరు, అంతా ఒక కామెడీ షోలాగా ప్రజా సంగ్రామ యాత్ర నడుస్తున్నది తప్ప ఇంకోటి కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఒకవేళ అడ్డుకునే క్రైటీరియా అయితే నిన్న మా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నట్టుగా మేము గనక మా కేసీఆర్ గారు ఒక్క ఆదేశం ఇస్తే బిడ్డ మీ సంజయ్, మీ కిషన్ రెడ్డి ఎవరు కూడా బయట తిరగలేరు మీరు. ఎందుకంటే ఉద్యమంలో మహామరులతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పోలీసుల లాఠీలకు, తూటాలకు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలకుల ఒత్తులకు తలొక్కకుండా పోరాటం చేసినటువంటి పార్టీ. 60 లక్షల పైచీలకు సభ్యుల బలం ఉన్నటువంటి పార్టీ. మేము అనుకుంటే ఒక్కడు ఇళ్లకి వెళ్ళి బయటకు రాదు. కాబట్టి హుందాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడతాడు, తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చి ఏదో చేస్తాడని చెప్పాను. ఏందో ఆయన చేసేది నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ ఆయన సొంత రాష్ట్రము, ఆయన ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్లోనే గెలవలేక, అమేధిలో గెలవలేక వాయనాడు వాడిపోయాడు, కేరళ వాడిపోయాడు. సొంత రాష్ట్రంలో మొన్న ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని దీనావస్థలో ఇవాళ రాహుల్ గాంధీ ఉన్నాడు. ఆయన ఇక్కడ తెలంగాణకు చేసేదే ఉంది. నిన్న మాట్లాడతాడు రాహుల్ గాంధీ వచ్చి రైతులకు ధైర్యం ఏమిస్తాడు? ధైర్యం ఇవాళ రైతుల కోసం తెలంగాణలో జరుగుతున్నటువంటి పథకాలు దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా? ఇవాళ రైతు బంధు, రైతు బీమా అనేటటువంటి పథకాలను ఐక్యరాజ్య సమితి పోయింది. ప్రపంచానికి ఇలాంటి పథకాలు కావాలని చెప్పింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2014 నుంచి 2021 వరకు లెక్కలు తీసి రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పింది. రైతుల తలసరి ఆదాయం విపరీతంగా పెరిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టుకోవడం, 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చుకుంటున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మోడీ అసమర్థ పాలన వల్ల దేశంలో బొగ్గు కొరత వచ్చి నిన్న 650 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి బొగ్గు రవాణా కోసం వాడుకున్న సిగ్గులేని దద్దమ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కానీ తెలంగాణలో రైతుకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం. ఇట్లా రైతుల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు పోతుంటే ఇక రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి రైతుల గురించి ఏదో మాట్లాడతాడు చేస్తాడు అని చెప్పి మేము రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం విడ్డూరం. నిజంగా మా అటువంటి రైతు సంక్షేమ ప్రభుత్వం, మా అటువంటి రైతు కాముక ప్రభుత్వం, రైతుల కోసం మేము చేస్తున్నట్టుగా కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఒక్కటున్నా చూపెట్టాలని చెప్పి వాళ్ళు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా. వాళ్ళ మాలవ రైతు బంధు ఉందా ఏమన్నా రాష్ట్రంలో? మాలవ రైతు బంధు ఉందా? మాలవ రికార్డు సమయంలో 3 సంవత్సరాల్లో కాళేశ్వరం కట్టిన మొగోడు ఉన్నాడా? మాలవ రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి ఉన్నాడా? దమ్మున్నాడు ఎవరన్నా ఉంటే చెప్పాలి. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చే ముందు రైతులకు మేము ఏం చేసినామో చదువుకొని రాష్ట్రానికి రావాలి రాహుల్ గాంధీ. అదేవిధంగా నేను ఇంకో మాట కూడా కోరుతా ఉన్నా రాహుల్ గాంధీ. ఇవాళ ఉత్తర భారతదేశంలో నీ కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకొని పోతా ఉంది. గుజరాత్ లో, మధ్యప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో, హర్యానాలో, పంజాబ్ లో, జమ్మూ కాశ్మీర్ లో, ఈశాన్య రాష్ట్రాల్లో. కాబట్టి ఫస్ట్ నీ పార్టీని ఉత్తర భారతదేశంలో కాపాడుకునే ప్రయత్నం చేయండి. అది కాక నువ్వు అక్కడ పార్టీని కాపాడుకోలేని నువ్వు ఇక్కడికి వచ్చేది చేస్తా అంటే జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఇక నేను రాహుల్ గాంధీ మీద మాట్లాడుతూ ఉంటే కొంతమంది బాగా పొడుచుకొస్తా ఉంది, కోపం వస్తూ ఉంది. నేను మొన్న రాహుల్ గాంధీ ఓడికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటన చేసినారు. నేను ఒక మాట అన్నా, మీరు విలేకరులు మీడియా మిత్రులు అడిగితే నేను అన్నా, ఆయన వచ్చే ముందు అక్కడ ఇషన్ రెడ్డి చనిపోయిన ఆత్మ బలిదానం చేసుకున్నాడు, వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నాడు, యాదవ్ ఆత్మ బలిదానం చేసుకున్నాడు, వాళ్ళ కుటుంబాలకు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి నేను చెప్పిన. దానికి జగ్గారెడ్డి అని చెప్పి పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టు ఉంటాడు ఆయన, గడ్డాలు పెంచుకొని జుట్టు పెంచుకొని ఆయన నన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడతాను. సరే ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేనంటే చాలా అనొచ్చు. నన్ను అన్నాడు మాట, నా గడ్డంలో వెంట్రుక లాంటి అన్నాడు. మరి నేను కూడా అనొచ్చు, నా బాడీలో ఒక పార్ట్ దగ్గర ఉన్న వెంట్రుకతో సమానం ఉన్నదని నేను కూడా అనొచ్చు. కానీ నాకు సంస్కారం విజ్ఞత అడ్డం వస్తుంది. నేను అంటలేను, నేను అనదలుచుకోలేను. కానీ ఆయన మమ్మల్ని అనే ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవరు బాలకృష్ణ తెలంగాణ ఉద్యమంలో నేను తన్నులు తిన్నాడు, జైల్లోకి పోయినాడు, నా మీద నిర్బంధం ఉన్న పైగా కేసులు ఉన్ననాడు. సుమారు 6 నెలల పాటు ఒకసారి 45 రోజులు, ఒకసారి 35 రోజులు, ఒకసారి 25 రోజులు, ఒకసారి 15 రోజులు, ఇంకోసారి 14 రోజులు, ఇట్లా 9 నుంచి 2014 వరకు 6 నెలల పాటు చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో ఉన్నాను నేను. 1 సంవత్సరాల పాటు మా ఇంటికి మెట్పల్లి కూడా పోలే నేను. 200లకు పైగా కేసులు, అనేక సందర్భాల్లో నా మీద లాఠీ చార్జులు, దాడులు, ఇప్పటికీ నా మీద లాఠీ దెబ్బల గుర్తులు ఉంటాయి. పోలీసులు కొడితే నాకు L4, L5 ప్రాబ్లం వచ్చింది 2010లో నవంబర్ 29. నాకు డేట్ కూడా బాగా గుర్తు, 2009 నవంబర్ 29లో. అట్లా లాఠీ దెబ్బలు తిని జైళ్లలోకి పోయి కేసుల పాలై ఆరోగ్యాలు, జీవితాలు, ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసినటువంటి బాలకృష్ణను పట్టుకొని నేనంటే ఏమో హత్య చేసిన మాట్లాడతారు. మరి ఆనాడు నీ ప్రభుత్వమే కదా. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పులు మోసుకుంటా, కిరణ్ కుమార్ రెడ్డి బూట్లు నాకుంటా విప్పు ఉన్నావు కదా నువ్వు జగ్గారెడ్డి. మరి ఆనాడు నేను ఏమో హత్య చేస్తే నువ్వు గుడ్డిగూడాల పల్లి ఉన్నావు, గడ్డి ఎగినావు. మాట్లాడే ముందు కొంచెం ఉండాలి కదా. కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుందో బిడ్డ ఖబర్దార్ జగ్గారెడ్డి. నిన్ననే మా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులంతా నువ్వు దిష్టి బొమ్మ గారెడ్డి బట్టలు కూడా మూసుకొడతామని చెప్పాడు. నోటికి ఎంత వస్తుందంతా మాట్లాడు బంద్ చేయి. ఏదో రేవంత్ రెడ్డి మెప్పు కోసం, రేవంత్ రెడ్డి మెచ్చుకుంటాడు కదా అని చెప్పి బాలకృష్ణాన్ని తిడితే రేవంత్ రెడ్డికి దగ్గర కావచ్చని చిల్లర పనులు బంద్ చేయి. ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు. నీదేం చరిత్ర, నాదేం చరిత్ర? ఉద్యమ పార్టీకి ద్రోహం చేసిపోయిన చరిత్ర ఇది. ఉద్యమకారులు దాడులు చేసిన చరిత్ర ఇది. సమైక్యాంధ్ర జిందాబాద్ పెట్టిన చరిత్ర ఇది. నిన్న కూడా సమైక్యవాదిని అని చెప్పుకుంటావు. సిగ్గుందా నీకు అంటున్నా? పోయి ఆంధ్రలో బతుకుపో. ఎవడున్నాడు తెలంగాణ? సిగ్గుందా? తెలంగాణ గడ్డ మీద ఉండి సమైక్యవాదిని అని చెప్పుకుంటావు. నీ కాంగ్రెస్ పార్టీ అదే విధానం చెప్పు.
నీ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమా చెప్పు మరి, దమ్ముంటే చెప్పు. ఇప్పుడు మీరు చూస్తే అట్లనే అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమకారులను దాడులు చేసిన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కాబట్టి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమే అనిపిస్తుంది. పోయిపోయి మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓట్లెత్తిగా రాబోయే రోజుల్లో సమైక్యవాదం కూడా వినిపిస్తారు. మీరు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ వ్యాఖ్యలు. నోటికి ఎంత వస్తుంటా ఏది పడతాయి మాట్లాడితే నడిచిపోతాయి అనుకోకు, చెల్లిపోతాయి అనుకోకు. మీరు ప్రతి మాట తెలంగాణ జనం గమనిస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు. ఎవరు 10,000 మందిని పక్కకు పెట్టుకొని ఏదో మాట్లాడిన బాలకృష్ణ మీద ఈ టీవీలు పేపర్లు రాస్తాయి, ఇక రేవంత్ రెడ్డికి వచ్చి నేను మెచ్చుకుంటాడు అనుకుంటా. ఇది భ్రమని మూర్ఖత్వం. కాబట్టి నా మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి జగ్గారెడ్డిని కోరుతా ఉన్నాను. నేను తిట్టాలంటే పొట్టుపొట్టు తిట్టచ్చు, సాయంత్రం దాకా తింటా. నా తిట్ల కూడా నువ్వు తట్టుకోలేవు. నేను ఎవ్వరిని అయ్యాకినా నేను చాలా నీకు తెలిసిన సంగతి. కానీ ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉండాలని మాట్లాడుతున్నా. మీరు ఏదైతే దూరంతో మాట్లాడతారో ఆ దూరంతోనే నేను మాట్లాడుతా తప్ప గతంలో ఉన్నట్టుగా ఆవేశము అది ఏం లేకుండా కొంచెం పద్ధతి ఉంటున్నాం. మీరు కూడా పద్ధతి ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. నువ్వు మళ్ళా ఇవాళ మాట్లాడితే మళ్ళా కూడా ఖచ్చితంగా మాట్లాడితే నీకు భరతం కూడా పడతాం. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ రావాలని చెప్పి ఇవాళ ప్రకటిస్తామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు రావాలి ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ? నేను అంటా ఉన్నా, ఏమైంది ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ వస్తాడు? ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు చదువుకుంటున్నారు. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం, తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఆబ్కారీ శాఖలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్లు ఇచ్చినాం. రాబోయే రోజుల్లో వరుసగా వేరియస్ డిపార్ట్మెంట్స్ లో నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పిల్లల మంచి చదువుకుంటున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చిచ్చు పెట్టి అక్కడ విద్యాశాఖని రెచ్చగొట్టడానికి రాహుల్ గాంధీ పోతాడా ఉస్మానియా యూనివర్సిటీకి? ఎందుకు పోవాలి రాహుల్ గాంధీ? జేఎన్యూలో, ఢిల్లీ యూనివర్సిటీలో, ఢిల్లీ నగరంలో అక్కడ ఉండే ప్రజాస్వామిక వాదుల మీద దాడులు జరిగినప్పుడేమో ఆ యూనివర్సిటీలో కూడా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉంటాడు. జేఎన్యూలో పార్టీకి సంబంధించినటువంటి అల్లరి మూకలు, కిరాయి గుండాలు అక్కడ పోయి వామపక్ష విద్యార్థి సంఘాల మీద, దళిత బహుజన విద్యార్థి సంఘాల నాయకుల మీద ఢిల్లీ యూనివర్సిటీలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దాడులు చేస్తుంటే పరామర్శించారు. అక్కడ కూడా ఆ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయి, లాగులు దొరుకుతాయి అనుకో. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం పోతారట. నేను చెప్తారు ఎందుకు పోవాలి ఉస్మానియా యూనివర్సిటీకి? ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కొనసాగుతూ ఉన్నాయి. వాతావరణం డిస్టర్బ్ కావడం అది మంచిది కాదు. ఒకప్పుడు అందరం కూడా పోరాటాలు చేసినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఊర్లే ఉద్యోగ కేంద్రాలని, యూనివర్సిటీలో కాదు, ఊర్లన్నీ ఉద్యోగ కేంద్రాలు తెలంగాణలో. ఆ సందర్భంలో కాలేజీలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ ఉద్యమ కేంద్రాలు అయినాయి. రాష్ట్రం వచ్చింది, అందరూ ప్రశాంతంగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, చదువుకుంటున్నారు, రీసెర్చ్ చేసుకునే వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటున్నారు. అకాడమిక్ గా కూడా చాలా మంది అద్భుతంగా మంచిగా చదువుకుంటున్నారు. కొత్త కొత్త వచ్చినటువంటి పిల్లలు మంచి పార్టీలో ఉండాలనేటటువంటిది నేను కోరుతా ఉన్నా. ఒక యూనివర్సిటీ నుంచి ఎదిగొచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా. అయినా యూనివర్సిటీ ఆల్రెడీ ఇప్పటికే నేను మొన్న కూడా చెప్పిన, ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, యూనివర్సిటీలో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీకి కానీ, మీటింగ్కి సంబంధించి కానీ పర్మిషన్లు ఇవ్వద్దని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నది. మరి యూనివర్సిటీ నిర్ణయం అట్లుంటే మేము పోతాం అంటే వెళ్ళి పెట్టుకోవాలని కూడా మీ ఉద్దేశం అయింది. అదేవిధంగా అక్కడ ఇప్పుడు MBA ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీలో MBA ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. రెండోది. మూడోది, May 10th నుంచి PG ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. నాలుగోది, అక్కడ NGO అసోసియేషన్స్ 3 అసోసియేషన్లకు 7వ తారీఖు నాడు పోలింగ్ ఉందా ఉస్మానియా యూనివర్సిటీలో. 7th నాడు NGO అసోసియేషన్ ఎలక్షన్స్ కి సంబంధించి షెడ్యూల్ అయింది పోలింగ్. ఆ రోజు 7th నాడు పోలింగ్. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు పోటీ పరీక్షలకు సంబంధించి పిల్లలంతా మంచి చదువుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎందుకు యూనివర్సిటీకి పోవాలి? ఎందుకు అక్కడ ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలి? అక్కడ ఏదో జరిగిపోయిందని పోయి ఏదో క్రియేట్ చేసి రాజకీయంగా ఏదో డ్రామా చేసుడు తప్ప నేను ఇవాళ వేరుతా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా అందరు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచన చేయాలి. ఒకప్పుడు యూనివర్సిటీ ఉద్యమ కేంద్రం, అందరం పోరాటం చేసినా కష్టపడడం తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో మన పిల్లలు మంచిగా చదువుకోవాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రశాంతంగా ఉండాలి. వచ్చిన తెలంగాణలో మన పిల్లలకు జాబులు రావాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాతావరణం ఉండాలి. 7,000 మంది డే స్కాలర్స్, సుమారు 4 నుంచి 5,000 మంది హాస్టల్ స్టూడెంట్స్ తో కలుపుకొని 12-13,000 మందితో ఉండే ఉస్మానియా యూనివర్సిటీ
దాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణం దానికి ఉండాలి. ఏ పొలిటికల్ పార్టీ కూడా అక్కడికి పోయి పొలిటికల్ మీటింగ్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి ఎవరి రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ వాతావరణాన్ని, నాట్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, అది కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, నల్లగొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండి అందరూ మంచిగా చదువుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాతావరణము, పీజీలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు చేసి అద్భుతమైనటువంటి రీసెర్చ్ స్కాలర్స్గా మన వాళ్ళు ఎదిగేటటువంటి ఒక మంచి వాతావరణం అక్కడ ఉండాలనేటటువంటిది నా భావన. ఒక యూనివర్సిటీ నుండి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిగా నా భావన. దాన్ని అందరూ కూడా అన్ని పార్టీలు పాజిటివ్ దృక్పథంతో అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేవలం రాజకీయ క్రీడలకు తెలంగాణను వేదికగా మలుచుకోవాలనే వాళ్ళ ప్రయత్నాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ టూర్ అయినా, బండి సంజయ్ పాదయాత్ర అయినా, నిన్న నితిన్ గడ్కరీ గారి పర్యటనలో మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని అడ్డుకోవడమైనా, ఏ రకమైనటువంటి కార్యక్రమమైనా రాజకీయ పబ్బం గడుపుకోవడానికే తప్ప తెలంగాణ ప్రజల కోణంలో, తెలంగాణ రాష్ట్ర కోణంలో ఆలోచించి తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఇవాళ ఈ జాతీయ పార్టీలు రెండు తెలంగాణ కోసం పనిచేయడంలో ఆలోచించడంలో పూర్తి స్థాయిలో విఫలమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ఆలోచిస్తూ ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు భగత్ గారు మాట్లాడతారు. హలో, తీతోపిట్ట అని తెలంగాణలో గ్రామాల నుంచి 10 గ్రామాలు ఉంటుంది. దాన్ని మా దగ్గర సీతూపిట్ట అని కూడా పిలుస్తుంటాం. ఈ సీతూపిట్టకి ఏం పని ఉండదు, ఉట్టినే ఉరుతుంది. అది దానికి మంచి తెలియదు, చెడు తెలియదు, ఏం తెలియదు. ఉర్రుడు ఒక్కడే తెలుసు, ఏది వచ్చినా కానీ ఉరుకుతూ ఉంటుంది. అది అరిస్తే అరిష్టం అంటారు. అట్లాంటిది తెలంగాణలో 2 ప్రధాన పక్షాల అధ్యక్షులు కూడా 2 తీతూపిట్టలేరు. అలా నిన్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏదో మన రాష్ట్రానికి వాళ్ళ జాతీయ నాయకుడు ఒక ఆయన వస్తున్నాడు. రైతు సంఘర్షణ సభ సమావేశాన్ని పెట్టి ఒక 4 ముఖ్యమంత్రులు కలిపి ఒకే వేదిక ఎక్కారు. అందులో తీతూపిట్ట అని తెచ్చుకోరు. ఈ తీతూపిట్ట ఒట్టిగుండాలిగా, ఏదో ఒకటి చెప్పాలి. మిగతా పెద్ద మనుషులందరికీ వరడం రాదు, అడ్డగోలుగా మాట్లాడడం రాదు, ఏది పడుతుంది అడ్డగోలుగా మాట్లాడడం అసలే రాదు. ఏదో ఒకటి మాట్లాడాలి, అడ్డగోలుగా తిట్టాలంటే ఈ తీతూపిట్ట అయితే కరెక్ట్ రా అని చెప్పి నిన్న మా జిల్లా పిలుచుకుంటే అక్కడున్న ఇంకో ముఖ్యమంత్రి కూడా మా దానికి రావద్దు, నువ్వు జిల్లాలు ఎట్లా అడుగు పెడతావు చూస్తా అన్నారు. 3 ముఖ్యమంత్రులు కూడా కలిసి అక్కడ అభ్యర్థులు కూడా కలిసి ఇక మాకు ఈయనే కరెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఆ తీరుపీఠ తీసుకొచ్చి అడ్డగోలు ఒరిపించారు. ఎక్కిండు, స్టేజ్ ఎక్కిండు, వాళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెట్టిండు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మా వాళ్ళందరూ జనాలు సింహాలు పులులు అంటున్నారు. మేము సర్కస్లో ఆడే రింగ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ రింగ్ మాస్టరే మా జానారెడ్డి గారు అని చెప్పి చెప్పగానే చెప్పాడు. తల పట్టుకున్నామంటే జానారెడ్డి గారు ఈడేంద్ర నన్ను రింగ్ మాస్టర్ అని పెట్టాను. ఆయన అర్థం కావట్లేదు. ఎందుకంటే తీతుపిట్ట తెచ్చుకునే వాళ్ళు తెలియదు ఈ తీతుపిట్ట. ఒకటి అడ్డగోలుగా ఏ పడుతుంది మాట్లాడుతుండే ఎక్కిండి అడ్డగోలుగా మాట్లాడుకుంటా జిల్లాలో ఉన్నటువంటి అందరి శాసనసభ్యుల మీద కావచ్చు. ఎందుకంటే అందరం కూడా అక్కడ 40 సంవత్సరాలుగా వెనుకబాటులో ఉన్నటువంటి నల్గొండ జిల్లా, పీడితపాత్రమైనటువంటి నల్గొండ జిల్లా అడ్డగోలుగా దౌర్జన్యాలకు గురి చేయబడి అడ్డగోలుగా అన్యాయాలకు గురి చేయబడినటువంటి వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి మీద, శాసనసభ్యుల మీద అడ్డగోలుగా మాట్లాడుకుంటూ ఇక అభివృద్ధి జరగలే, ఏం జరగలే. మొన్న నెల్లికల్ ప్రాంతానికి సంబంధించి లిఫ్ట్కి సంబంధించి అసలు పనులే స్టార్ట్ కాలని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎంత ఇక్కడ ఒక నవ్వులాట అయిందంటే ఆయన మాట్లాడిన మైకులు కూడా ఆ నెల్లికల్ లిఫ్ట్ల ప్రాంతంలో పనిచేసేలకు గుయ్యో అంటుందంట. ఈరోజు మీ ఇక్కడ పనిచేస్తుంటే తట్టబట్టలేదు, పారబట్టలేదు అంటున్నాడు. తిరిగి మా చెప్తామని చెప్పేసి ఆ కొండలెక్కి గుట్టలెక్కి వచ్చేలోగా ఈయన మీటింగ్ అర్థం చేసుకుని బయటపడ్డాడు. అది కళ్ళగట్టినట్టుగా నెల్లికల్ లిఫ్ట్ పంపు కేంద్రం ప్రారంభమైంది. ఆయన వచ్చిన ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు ఒకప్పుడు గుంతలు పడి ఒక సింగిల్ రోడ్డుగా ఉండి ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతూ 100 ప్రాణాలు కోల్పోతున్న రోడ్డు ఈ రోజు దాదాపుగా డబుల్ రోడ్ అయ్యి మంచిగా నున్నగా వస్తే అది వచ్చుకుంటా దాని మీద వచ్చిండు. పక్కన నెల్లికల్ ప్రాంతంగా అభివృద్ధి కనిపిస్తుంది. అయినా ఆయన కళ్ళకు కనిపెట్టేట్టుగా ఏది కనపడినట్టుగా అడ్డగోలుగా మాట్లాడాలి కాబట్టి ఏది పడుతుంది మాట్లాడాలి కాబట్టి మా జిల్లా అభివృద్ధి ప్రధానమైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని, మా శాసనసభ్యులని ఆయనకి ఇష్టం వచ్చినట్టు అదే వాళ్ళ మీద ఏదన్నా సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాస్తే ఈ సోషల్ మీడియాలో నమ్మొద్దనడం,
మా మీద ఎవడన్నా అడ్డగోలు రాస్తే అది కరెక్ట్ అని చెప్పేసి దాన్ని పట్టుకొని మా ఎమ్మెల్యేలను మా మంత్రులను అడ్డగోలుగా మాట్లాడటం అది ఆయన విజ్ఞానికి వదిలేస్తూ, ఎందుకంటే అప్పటికే మా జిల్లా మంత్రులు అందరం కూడా మా మంత్రి గారు మా ఎమ్మెల్యేలను కలిసి ఆయనకు సీటు పిట్టాలని పేరు పెట్టినాం కాబట్టి అది అరిష్టం కాబట్టి ఆ పార్టీ నాయకులకి అర్థం కావాలి, అలా పార్టీ భ్రష్టు పడుతుంది ఆ సీటు పిట్ట వల్ల, ఆయన అరిస్తే ఆ పార్టీకి అరిష్టం అని చెప్పేసి మళ్ళొకసారి ఆ పార్టీ ముఖ్య నాయకత్వాన్ని గుర్తు చేస్తూ ఇవన్నీ అయిపోయినాయి. తిప్పడం మొదలుపెట్టడం అయిపోయింది. ఇక లాస్ట్ మొదలుపెట్టాడు మా రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభను పెడుతున్నాం. మొత్తం జిల్లాలో 1,50,000 పైచిలకు రావాలండి. నాకు ఎక్కడున్నావు? రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు కేంద్రం రైతు ఓట్లు కొనము 1000 పదులు అని చెప్పినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మేము మాతో కలిసి రండి రైతులకు న్యాయం చేద్దాం అన్నప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు రాలే. ముందుకు రాకపోగా మేమందరం ఢిల్లీ పోయి కొట్లాడిన తర్వాత వాళ్ళ వ్యతిరేక విధానాలు రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిసి కేసీఆర్ గారే ఖచ్చితంగా మేమే ఓట్లు కొంటాం, రైతులను ఎక్కడ ఇబ్బంది పడినామని చెప్పేసి అన్న తర్వాత రైతులు ఈ రకంగా ఇబ్బంది పడొద్దని చెప్పి 13వ తారీఖు నాడు డెసిషన్ తీసుకున్న తర్వాత మా జిల్లా మంత్రివర్యులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు మీటింగ్ పెట్టి కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి ఏదైతే బస్తాల గురించి మాట్లాడిండో ఆ రోజు 3 లక్షలు ఉంటే ఈ రోజు 70 లక్షల బస్తాలు ఒక నల్గొండ జిల్లా ప్రాంతంలోనే సేకరించి అన్ని అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రతి ఒక్క చర్య తీసుకొని ఈ రోజు అన్ని కేంద్రాలను రెడీ ఉంచి రైతులకు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూసుకున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అట్లాంటి ముఖ్యమంత్రి గారి ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధిని బద్దలు కొట్టడం, ఆ చిత్తశుద్ధిని దెబ్బతీయడం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి వల్ల కాదని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు రైతులు చూస్తున్నారు, తెలంగాణ సాధించుకున్న తర్వాత మిషన్ కాకతీయత రోజు పూడిక తీయబోతుంటే ఎందుకు పూడిక తీస్తున్నాను వాళ్ళకి అర్థం కాలే. భూగర్భ జలాలు ఒకప్పుడు 100 ఫీట్లలో 1000 ఫీట్లో ఉండి 25-26 పాయింట్లు ఒక నాగార్జున సాగర్ చేసినా పడకపోయి ఈ రోజు అది 30 నుంచి 40 ఫీట్లలోనే ఈ రోజు భూగర్భ జలాలు అందుతున్నాయి. తద్వారా మంచిగా చేసుకుంటున్నారు. అన్ని లిఫ్ట్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఈరోజు నాగార్జున సాగర్ చేసిన లిఫ్ట్ ప్రాజెక్టులు కూడా వేగవంతం చేయమని చెప్పేసి కూడా మొన్ననే మన గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు హుటాహుటిన ప్రారంభమై ఈ రోజు ఒకప్పుడు ఏదైతే నెల్లికల ప్రాంతంలో మన గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే 4,000 ఎకరాలు 72 కోట్లకు 4,000 ఎకరాల ఆయకట్టుగా పరిమితమైన ఆ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఈరోజు నల్గొండ జిల్లా అదే ప్రాంతంలో మిగతా ఉన్న మండలాలు అన్ని గ్రామాలు కూడా మొత్తం పచ్చదనంగా మారిపోవాలని చెప్పేసి ఆ 4,000 దాన్ని 25,000 ఎకరాలకు చెందినట్టుగా ఆయకట్టు ప్రాంతాన్ని నీరందించే విధంగా దాన్ని రీడిజైన్ చేయించి దానికి టెండర్లు పిలిపించి ఈ రోజు వర్క్ స్టార్ట్ చేయించిన ఏకైక నాయకుడు, తెలంగాణలో ప్రతి ఎకరాకు నీళ్ళంది పచ్చదనంతో ఉండాలని చెప్పేసి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి మళ్ళొకసారి కూడా మన రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా. ఇదొకటి కాదు, ఈ జిల్లాలో అభివృద్ధి చెందిన ప్రతి ఒక్కటైతే ఈయన ఏదైతే జిల్లా సాక్షిగా ఏ అభివృద్ధి జరగలేదు అని ఏదైతే సవాల్ విసిరో ఆ సవాల్కి ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులుగా మేము మంత్రి గారు అందరం సిద్ధం. వాళ్ళందరి తరఫున నేను ఒక్కరిని వచ్చినా మీరందరూ వచ్చినా కానీ సిద్ధం. అదే విధంగా ఏ విధికైనా కూర్చోబెడతా. మీరు నా 40 సంవత్సరాలు చూపించిన చేసిన అభివృద్ధి ఏంటి, మేము గడిచిన ఈ 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏందో కూడా ఏదైనా వేదిక మీరే చెప్పండి. ఆ వేదిక సాక్షిగా ఖచ్చితంగా జనాలందరికీ కూడా ముందు పెడతామని చెప్పేసి మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఏదో నిన్ను గుర్తించాలి, రాష్ట్రంలో నిన్ను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా గుర్తించాలని చెప్పేసి నీ ఒక పోరాటం, ఏదో రాహుల్ గాంధీ తెచ్చుకుంటే నన్ను అందరూ నాయకునిగా గుర్తిస్తారని చెప్పేసి పనికి మాలినటువంటి సభ, రైతు సంఘర్షణ సభ ఏదైతే మేము ఆల్రెడీ రైతుల కోసం పోరాడుతూ నిత్యం రైతులకే ఖచ్చితంగా నీళ్లు అందించి 24 గంటలు కరెంట్ అందించి ఇదివరకు అన్ని రాష్ట్రాల్లో నీటి తీరువ ఇప్పటికీ గడుతుంటే తెలంగాణలో నీటి తీరువ కూడా రద్దు చేసి అట్లా ప్రతి ఒక్క రైతు సంక్షేమం కోసం రైతు బంధు ప్రవేశపెట్టి ఎక్కడైనా రైతు చనిపోయి వాళ్ళ ఇంట్లో చీకట్లు అనుకుంటే రైతు బీమాని ప్రవేశపెట్టి దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలని ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు గమనిస్తున్నాడు. అట్లాంటి రైతు గురించి కేసీఆర్ గారి మీద ఏదైనా మాట్లాడితే ఆ రైతులే నీకు గట్టిగా సమాధానం చెప్తారు. ఈ రోజు నువ్వు వాళ్ళకి చెప్పకుండా ఎక్కడ పడితే అక్కడ మీ కార్యకర్తలు 1% 2% కార్యకర్తలు తీసుకొని మాట్లాడచ్చు. రేపు అదే రైతుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అదే వేదిక సాక్షిగా అదే సభ సాక్షిగా నీకు బుద్ధి చెప్తారు. మీరు రాహుల్ గాంధీ గారిని కూడా
ఏం చేసిర్రు, ఏం చేయబోతున్నారు, నాకు చేత కావట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో, ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలని చూసి కూడా వెళ్ళమని చెప్పి తప్ప ఏదైనా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాత్రం ఖబర్దారు మీ అందరికీ. ఏదైతే కేసీఆర్ గారి మీద కావచ్చు, మా జిల్లా మంత్రివర్యులు అలాగే శాసనసభ్యుల మీద మీరు చేసే ప్రతి ఒక్క ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని వెనక్కి తీసుకొని అక్కడ ఉన్న అభివృద్ధిని అంతా చూసి మీరు చంపలేసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఈ తెలంగాణ రైతాంగ ప్రతి ఒక్కరి సాక్షిగా మీ అందరికీ సవాల్ విసురుతున్నా. ఈ 40 సంవత్సరాల్లో జరిగిందేది, ఈ మీరు పరిపాలించిన 40 సంవత్సరాలు జరిగిందేంది, ఈ 7 సంవత్సరాలు మాకు జరిగిందేదో ఏ వేదిక చెప్పినా అదే సాక్షిగా మీ అందరికి సవాల్ విసరడానికి మీ ముందర ఆ వేదిక మీద కూర్చొని మీతో మాట్లాడి మీ అదే రైతుల సాక్షిగా మీ అందరికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. మేమేం రాహుల్ గాంధీ భయపడి వాయనాడు వారిపోయాడు, కేరళకు వారిపోయాడు. ఉత్తరప్రదేశ్లో అమేథీలో పోటీ చేస్తే ఓడిపోతా అని తెలిసి మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆయననే కేరళ వారిపోయి గెలిచింది ఎంపీగా. అంటే సొంత రాష్ట్రంలో ఎంపీగా గెలవలేని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చేది వస్తారని మేము అంటలేము. బట్ ఇక్కడ రెండో విషయాలు నేను చెప్పేది, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పిల్లలు చదువుకుంటున్నారు, అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పోటీ పరీక్షలకు చదువుకుంటున్నారు. ఎన్జిఓ అసోసియేషన్ ఎలక్షన్స్ పోలింగ్ ఉంది 7th నాడు. తర్వాత ఈసీ రెజల్యూషన్ ఉంది. ఇప్పుడు ఈసీ రెజల్యూషన్ కాపీ వచ్చిందాక మీ అందరూ కూడా మీడియా మిత్రులకు వాట్సాప్ చేస్తాను. ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పొలిటికల్ పార్టీస్ యొక్క పొలిటికల్ మీటింగ్స్ కి అనుమతులు ఇవ్వవద్దు అని చెప్పి గతంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మీకు ఇప్పుడు వాట్సాప్ చేస్తాను నేను. మరి అటువంటి పరిస్థితులలో మేము ఓడిపోతాం అని అంటే మీరు ఓటానుడు అక్కడ రాకపోయేసరికి ఘర్షణ చేస్తాం ద్వారా ఏదో రాజకీయపరమైనటువంటి డ్రామా కాకపోతే ఇదేంటి నేను అనేది అది ఒకటి. రెండోది, రైతు సంఘర్షణ సభ అని పేరు పెట్టుకున్నారు. సరే, మా మంత్రిని 3 అడుగుల మంత్రిని మా జగదీశానంద్ తిట్టి నేను 2 అడుగుల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు. మరి నేను అడుగుతా ఉన్నా, రైతు ఏదో సంఘర్షణ పడుతున్నాడు. మొన్న వడ్ల కొనుగోలు అప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనను అంటే కొంత సంఘర్షణ పడ్డాడు. అప్పుడు ఢిల్లీకి పోయి ధర్నా వేసింది టీఆర్ఎస్ పార్టీ. పార్లమెంటు స్తంభింపజేస్తూ గొడవ చేసింది మా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. గల్లీలో పోరాటం చేసింది టీఆర్ఎస్ పార్టీ. మరి అప్పుడు రైతు నిజంగా సంఘర్షణ పడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు ఎటువంటి కాంగ్రెస్ పార్టీ అంటున్నా. ఇవాళ రైతుకు అంతటా మీరు కళ్ళాలు తెచ్చి వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి మంచిగా వడ్లు కొంటుంటే, మంచిగా పుష్కలంగా నీళ్లు కరెక్ట్ ఇచ్చి రైతు కోసం అనేక కార్యక్రమాలు పెట్టి మంచిగా ముందుకు పోతుంటే, ఇవాళ లేని ఒకటి సృష్టించి తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అంటారు నేను రేవంత్ రెడ్డి. ఎన్సీఆర్పీ రికార్డ్స్ నేను చెప్తా ఉన్నా, ఆ రికార్డు చెప్తా ఉన్నా. 2014 ఎంతుండే 2021 ఎంతకు వచ్చినాయి. ఇది నేను కాంగ్రెస్ పార్టీ చెప్పే కట్టుకథలు కాదు కదా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు చూసుకున్న గణనీయంగా రైతుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా లోక్సభలో ప్రకటించింది. సో ఇటువంటి పరిస్థితి ఉండగా ఎక్కడ రైతు సంఘర్షణ, ఇదేం సభ? నువ్వు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని పెట్టుకో, ఎవరద్దంటుండు. రైతు సంఘర్షణ సభ అని పేరు ఎందుకు అంటున్నాం? ఉస్మానియా యూనివర్సిటీ బోర్డు ఎందుకంటాం? నిన్న మా మంత్రి గారు మాట్లాడారు, హరీష్ గారు ఏమన్నారు గారు, రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కథని పార్టీ, ఎందుకంటే ఆయన చరిత్ర ఉంది కాబట్టి తెలంగాణలో కూడా ఆయన వస్తుండు, కథమైపోతుంది, అది ఐరన్ లెక్క అన్నాడు. దానికి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు మా హరీష్ అన్న మీద ఎవరు దిగుతారు? మరి మీరు రాహుల్ గాంధీ ఐరన్ లెక్క కానీ గోల్డెన్ లెక్క నిరూపించుకోరాదు. నెక్స్ట్ గుజరాత్ వస్తుంది కదా, గుజరాత్ డిసెంబర్లో వస్తుంది కదా, గుజరాత్లో గెలిపించుకోరు కాంగ్రెస్ పార్టీ. దేశం అనుకుంటుంది రాహుల్ గాంధీ ఐరన్ లెక్క పోయి గోల్డెన్ లెక్క అయిందని. మీకు చేసుకున్నాడు సాటగాక, మీరు మంచిగా ఉండు సాటగాక, మీరు ప్రజానాయకులుగా ఎదుగుడు సాటగాక, ప్రజానాయకునిగా మంచిగా రాహుల్ గాంధీ అంటే పోయి లోక్సభలో నేను అప్పుడు ఎంపీని, పార్లమెంట్ సభ్యుని, లోక్సభలో నరేంద్ర మోడీని అనుకుంటాడు. నువ్వు నరేంద్ర మోడీతో కొట్లాడవాలని దేశం చెప్తుంటే నీ ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తే ఆయన మొత్తం నేను అందరిని ఆల్ట్రిస్ట్ చేస్తుంటే పోయి రాహుల్ గాంధీ పోయి మోడీని అనుకుంటాడు. మళ్ళీ ఇంకేదో ఎంపీ కన్ను కొడతాడు లోక్సభలో. ఇదేం పద్ధతి? కాబట్టి ఇటువంటి అన్ని చూసి రాహుల్ గాంధీ సామర్థ్యం లేదని ఇవాళ జోకులు నడుస్తున్నాయి దేశంలో. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ నాన్నలు పట్టుకొని ఒక ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి తిడితే గట్టిగా బయటకు మాట్లాడలేడు ఆయన. ఆనాడు గట్టిగా మాట్లాడింది ఎవరు? మేమంతా గట్టిగా మాట్లాడలేదు. ఇదే పద్ధతి, రాజకీయాలది కరెక్ట్ కాదని చెప్పి మా ముఖ్యమంత్రితో సహా మేమంతా మాట్లాడినాం. మేము వాళ్ళు అంటున్నది ఒకటే, మీరు రాజకీయ పార్టీగా ఒక సభ పెట్టుకుంటే పెట్టుకోరు, దానికి రైతు సంఘర్షణ సభ అని పేరు ఎందుకని మేము అంటున్నాం. థ్యాంక్ యూ.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I dream. please subscribe For more videos. I Dream. I Dream. For more videos. Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I Dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.